ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ దినాన చాలామంది జీవితాల్లో ఏదో ఒక చింత అనేది వాళ్ళు కలిగి జీవిస్తూ ఉంటారు. మనందరి జీవితాల్లో ఏదో ఒక బాధ, ఒక వేదన, ఒక చింత మనందరి జీవితాల్లో ఉంటుంది. మనం ఎన్నోసార్లు దేవుని వాక్యాలు విన్నప్పటికీ, ఎంతగానో విశ్వాసంలో బలపడినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మన జీవితంలో ఒక చింత అనేది మనల్ని వేధిస్తూ ఉంటుంది. నా జీవితం ఎలాగుంటుందో, నా భవిష్యత్తు ఎలాగుంటుందో, నా యొక్క పిల్లల భవిష్యత్తు ఎలాగా ఉంటుందో, మా యొక్క ఆర్థిక సమస్యలు ఎలాగ ఉంటాయో, మేము ఇల్లు కట్టుకుంటామా లేదా అని చాలా రకరకాల చింతలు అనేటివి మన జీవితంలో మనము చూస్తూ ఉంటాం. అందుకని వాక్యమైన దేవుడు మనందరితోనూ ఏమని మాట్లాడుతున్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించుకున్నట్టయితే, నేను చదువుతున్నాను, చూసుకుందాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అంది. పుట్టినట్లో లక్ష్యము చేయుచున్నాడు అని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గూర్చి ఆయన చింతిస్తూ ఉన్నాడంట. అంటే మనము పుట్టినది మొదలుకొని గర్భంలో రూపింపబడక మునుపే మనల్ని ఎరిగి ఉన్న దేవుడు మన గూర్చి చింతిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. గర్భంలో మనము రూపింపబడక మునుపే మనందరి పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనందరి పట్ల ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశంను కలిగి ఉన్నాడు. అందుకని మనల్ని లక్ష్యము చేసే దేవుడుగా ఉంటున్నాడు. మన యొక్క చింత యావత్తు ఆయన మీద వేయమని దేవాది దేవుడే మనందరికీ సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో మనం రకరకాల చింతలతో, అనేకమైన బాధలతో కృంగి ఉన్నప్పుడు దేవాది దేవుడు ఏమంటున్నా అంటే, మీ చింత యావత్తు నా మీద వేడి, నేను మీ చింతను తీర్చే దేవుడిగా ఉంటున్నాను అని దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన గురించి ఈ లోకంలో తల్లిదండ్రులు బిడ్డల గురించి చింతిస్తూ ఉంటారు. భార్య భర్త గురించి చింతిస్తూ ఉంటుంది. భర్త భార్య గురించి చింతిస్తూ ఉంటాడు ఆయా సందర్భాలని బట్టి. కానీ దేవాది దేవుడు మనల్ని రూపించిన దేవుడు, మనల్ని గర్భంలో మనము పడక మునుపే మనల్ని ఎరిగి ఉన్న దేవుడు, జగత్ ఉత్పత్తి మొదలుకొని మన యొక్క ప్రతి విషయము ఎరిగి ఉన్నటువంటి ఆ దేవుడికి మన జీవితంలో ఏ సమయానికి ఏది జరగాలో, ఏ సమయంలో మనకి అది అనుగ్రహింపబడాలో ప్రతిదీ ఒక నిర్ణయం అనేది ఉంటుంది. అందుకని దేవుడు ఏమంటున్నా అంటే, మీ చింత యావత్తు నా మీద వేయుడి అంటే దేవుని పైన మన యొక్క చింత అంతా వేస్తే ఆయన ఆ యొక్క చింతను సకాలంలో నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. కానీ ఈనాడు అనేక మందిని చూస్తే వారి యొక్క చింతను వారే మోస్తూ ఉంటారు, వారి యొక్క ప్రయాస వారే పడుతూ ఉంటాడు. అందుకనే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని. కానీ మనము ఈనాడు మన యొక్క చింత, మన యొక్క ప్రయాస అంతా మనమే చూసుకుంటూ ఉంటాం. దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించి ఉన్నామన్నప్పటికీ కూడా ఎక్కడో మన విశ్వాసంలో లోటు కనిపిస్తుంది దేవునికి. అందుకనే దేవుడు ఏమంటున్నా అంటే, మీ చింత యావత్తు నా మీద వేడి అన్నాడు. మనము ఒక్కసారి దేవుని పైన మన యొక్క చింతని వేసామనుకోండి, తర్వాత దేవుడు యొక్క కార్యానికి మనము ఛాన్స్ ఇచ్చినట్టుంది. అలా లేకుండా అనేకమైన నిద్రలేని రాత్రులు మేలుకొని, ప్రభువా ఇదేం చేయాలో, అదేం చేయాలో, రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, నా భవిష్యత్తు ఎలాగో అని మనమంతకు మనమే ఆలోచించామనుకోండి, అప్పుడు మనము దేవునికి ఛాన్స్ ఇచ్చేవారిగా ఉండం. మన చింతను మనమే మోసుకుంటూ ఉంటాం, మన ప్రయాస మనమే పడుతూ ఉంటాం. కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడే, మీ చింత యావత్తు నా మీద వేడి. ఎందుకంటే నేను మిమ్మల్ని రూపించిన దేవుడును, మీ గురించి నేను చింతిస్తూ ఉన్నాను, మిమ్మల్ని లక్ష్యం చేస్తూ ఉన్నాను, మీ గురించి నేను లక్ష్య పెట్టుచున్నాను. మీకు ఏ టైంలో ఏది చేయాలో నాకు తెలుసు బిడ్డ, మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా మనం ఇంకొక వాక్యాన్ని గమనించుకున్నట్టయితే, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 25వ వచనము నుంచి మనము జాగ్రత్తగా గమనించుకుంటూ వచ్చినట్టయితే, అక్కడ
ప్రతిదీ అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహంను గూర్చి అయినను మీరు చింతపడకుడి. మీ యొక్క చింత యావత్తు నా మీద వేయడి. నేను మిమ్మల్ని సృష్టించాను, మీకు ఏది కావాలో నేను మీకు ఇస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా కింది వచనాలలో చూస్తే, ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు కోయవు ఏమి కూర్చుకొనన్నప్పటికీ కూడా ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నటువంటి నేను మిమ్మల్ని పోషించలేనా అని దేవుడు మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన యొక్క చింత, మన యొక్క బాధ ఆయన మీద వేసామనుకోండి, ఆయన మన జీవితంలో కార్యం చేయడానికి ఆయనకి మనము ఛాన్స్ ఇచ్చిన వారిగా ఉంటాం. లేదు, రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, నా భవిష్యత్ ఎలాగో, మాకున్నటువంటి సమస్యలు తీరిపోతాయా లేదా, మాకున్నటువంటి ఈ యొక్క సమస్యల నుంచి మేము బయటపడతామా లేదా, నా యొక్క ఆరోగ్యము మంచిగా ఉంటుందా ఉండదా, నా భవిష్యత్ ఎలాగా, నా బిడ్డల భవిష్యత్ ఎలాగా అని నీ గురించి, నీ కుటుంబం గురించి నీవు చింతిస్తూ ఇన్ని రోజులు జీవించావేమో. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ ఈ రోజు నుంచి దేవాది దేవుడు ఏమని చెప్తున్నా అంటే, మీ చింత యావత్తు నా మీద వేడి, నేను మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాను. ఆకాశ పక్షుల్ని పోషించినటువంటి నేను, నిన్ను రూపించినటువంటి నేను నిన్ను తప్పకుండా పోషిస్తాను. మీ యొక్క ప్రాణంనకు సేద నేను తీరుస్తానని దేవుడు స్పష్టంగా మనందరితోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకా మనం కింది వచనాలలో మనము గమనించుకున్నట్టయితే 31వ వచనం చదువుతున్నానండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, వీటన్నిటిని గూర్చి అన్యజనులు విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే, అన్యజనులు అలాగ చింతిస్తారు, మా భవిష్యత్ ఎలాగా, మా ఫ్యూచర్ ఎలాగా, మా యొక్క జీవితం ఎలాగా అని అన్యజనులు చింతించవచ్చు. కానీ మీరు చింతించదండి. ఎందుకని చింతించద్దు అంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదా అంటే, ఆయనే మనల్ని సృష్టించాడు, మనకి ఏది అవసరమో ఆయనకి తప్పకుండా తెలుసు. నేను వీటన్నిటినీ చేస్తాను అని దేవాది దేవుడు మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడో మనకు అవన్నీ చేస్తాడంటే, కింది వచనంలో చూసుకున్నట్టయితే, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదట మనం వెతికే వారముగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకానుసారంగా ప్రతి ఒక్కరికి ఈ అవసరాలు అనేటివి ఉంటాయని ఆయనకి తెలుసు. కానీ అన్ని జనులు వాటన్నిటి నిమిత్తమై చింతిస్తూ ఉంటారు. కానీ సత్యం ఎరిగినటువంటి మనకు దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రిని నాకు తెలుసు, వీటిని గురించి మీరు చింతించొద్దు. కానీ మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, నా రాజ్యమును నా నీతిని మొట్టమొదటి వెతకాలి. మనము ఆయన యొక్క రాజ్యము, ఆయన యొక్క నీతి ఏంటి అంటే, ఆయనే నిజమైన దేవుడని, ఆయనే లోకరక్షకుడని, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని కొరకు ఆయన ప్రాణం పెట్టాడని మనము ఇతరులకు ప్రకటించడమే ఆయన యొక్క రాజ్యము. మనము నీతిగా జీవించడమే ఆయన యొక్క నీతి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి ఏం జరుగుతుందో ఏమో అని, రేపు నా భవిష్యత్తు ఎలాగ ఉంటుందో అని ఇన్ని రోజులు చింతించావేమో. కానీ నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నీ హృదయాన్ని తేలికగా చేసుకొని ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని నీవు వెతికావంటే, ఆయన నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనమందరం ఎన్ని రోజులు మన భవిష్యత్ గురించి కానీ, మన యొక్క ఆర్థిక సమస్యల గురించి కావచ్చు, మన ఆరోగ్యం విషయమై కావచ్చు, మన బిడ్డల యొక్క భవిష్యత్ నిమిత్తమే కావచ్చు, ప్రతిరోజు చింతిస్తూ మనము దేవుడు మన జీవితంలో చేసే ఆ కార్యానికి మనందుకు మనమే అడ్డుగా జీవిస్తున్నామేమో. కానీ దేవాది దేవుడు ఏమంటున్నా అంటే, నేను మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేడి, నేను మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాను, అలాగ చేస్తాను. కానీ మీరు చేయవలసిన కార్యం ఒకటి ఉంది. అదేంటంటే, మీరు మొట్టమొదటిగా నా రాజ్యమును నా నీతిని వెతుకుడి అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని వెతకడంలో మన యొక్క టైంని మనం కేటాయిద్దాం. మొట్టమొదటిగా ఆయన యొక్క రాజ్యాన్ని వెతుకుదాం, ఆయన యొక్క నీతిని వెతుకుదాం. అప్పుడు
మనకి లోకానుసారంగా ఏవైతే అవసరమై ఉంటున్నాయో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం అందరం వెతకాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టకరమైన బిడ్డలుగా మనం అందరం జీవిస్తాం. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ప్రభా, మీరు మా గురించి చింతించే దేవుడు అని, మా చింత యావత్తు మీ మీద వేయాలని ప్రభా మీరు ఆశపడుతూ ఉంటుండగా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇప్పటి నుంచైనా ఎన్ని రోజులు ప్రభా మేము మా యొక్క చింతనంతటిని మేమే మోసుకొని ఈ లోకంలో మేమే ప్రయాసపడుతున్నామేమో, కానీ ప్రభా ఇప్పటి నుంచి నాయన ప్రభా మా చింత యావత్తు మీ మీద వేసి మేము ఈ లోకంలో ప్రభా నీ నీతిని, నీ రాజ్యంను వెతికే బిడ్డలుగా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మీ కృప, కాపుదల, భద్రత మా అందరి మీద మీరు ఉంచమని ప్రార్థిస్తుంటున్నామయ్యా. మీ రాజ్యమును, మీ నీతిని వెతుకుటకు ప్రభా మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే రిసీవ్ చేసుకుంటున్నారో అటు కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం. మొట్టమొదటిగా ప్రభా నీ రాజ్యమును, నీ నీతిని వెతికే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మా తల్లి గర్భంలో మేము రూపింపబడక మునుపే మీరు ఎరుగున్న దేవుడు కదనైనా, అందును బట్టి నీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ జాన్ బాబు అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.